దూకుడు ఆయన నైజం, ఏటికి ఎదురుదటం ఆయన తత్వం, తెంపరితనం ఆయనకు ఆయుధం. వాటిని అస్త్రాలుగా మలుచుకుని అగ్రరాజ్య అధినేతగా 2 సార్లు విజయం సాధించారు. ఆయనే డొనాల్డ్ ట్రంప్. తన దూకుడుతో రియల్ ఎస్టేట్ టైకూన్గా ఎదిగిన ట్రంప్ రాజకీయ రంగంలో మరింత దుందుడుకు వైఖరితో అమెరికన్ల హృదయాలు కొల్లగొట్టారు. ఎన్నో ఆరోపణలు, మరెన్నో కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా రెట్టించిన మొండి ధైర్యంతో రెండోసారి అమెరికా పీఠాన్ని అధిష్ఠించారు. అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో 3 సార్లు పోటీ చేసి 2 సార్లు జయభేరి మోగించిన డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. 1946 జూన్ 14న రియల్ ఎస్టేట్ దిగ్గజం ఫ్రెడ్ ట్రంప్, మేరీ అనే దంపతులకు 4వ సంతానంగా డొనాల్డ్ జన్మించారు. చిన్నప్పటి నుంచే తన కొంటె చేష్టలతో చిచ్చరపిడుగు అనే పేరు తెచ్చుకున్నారు. పాఠశాలలో డొనాల్డ్ అల్లరి తట్టుకోలేక ఉపాధ్యాయులు చేతులెత్తేయగా 13వ ఏట ట్రంప్ ను ఆయన తల్లిదండ్రులు మిలిటరీ అకాడమీలో చేర్చారు. తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందిన ట్రంప్ తన అన్నయ్య పైలట్ వృత్తిని ఎంచుకోవడం వల్ల తండ్రి వ్యాపారమైన రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టారు. తన సోదరుడు మద్యానికి బానిసై 43వ ఏట ప్రాణాలు కోల్పోవడం ట్రంప్ ను కలచివేసింది. ఫలితంగా ట్రంప్ ఆల్కహాల్, సిగరెట్లను పూర్తిగా మానేశారు. తండ్రి వారసత్వాన్ని అందుకున్నప్పటికీ సొంతంగా తానేంటో నిరూపించుకోవాలన్నది ట్రంప్ అభిమతం. ఈ క్రమంలో $1 మిలియన్ తన తండ్రి నుంచి రుణంగా తీసుకుని రియల్ ఎస్టేట్ కంపెనీలో అడుగుపెట్టారు. న్యూయార్క్ సిటీలో కొన్ని టౌన్షిప్లు నిర్మిస్తూ క్రమంగా ఎదిగారు. 1971 నాటికి కంపెనీపై పూర్తి పట్టు సాధించారు. 1999లో ట్రంప్ తండ్రి మరణించిన తరువాత కంపెనీని పరుగులు పెట్టించారు. పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు చేపట్టి విజయం సాధించారు. అట్లాంటిక్ సిటీ, చికాగో, లాస్ వెగాస్ తో పాటు తుర్కియే, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో పెద్ద హోటళ్లు, టవర్లు, కేసినోలు, గోల్ఫ్ కోర్సులు అభివృద్ధి చేశారు. అనంతర కాలంలో వినోద రంగంలోనూ అడుగుపెట్టిన ట్రంప్ మిస్ యూనివర్స్, మిస్ యుఎస్ఏ, మిస్ టీన్ యుఎస్ఏ వంటి అందాల పోటీలు నిర్వహించారు. ఎన్బీసీ రియాలిటీ షో కూడా నిర్వహించారు. తన హావభావాలతో తుంటరిగా కనిపించే డొనాల్డ్ ట్రంప్ లో రచయిత కూడా దాగున్నారు. చాలా పుస్తకాలు రచించిన డొనాల్డ్ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. రెజ్లింగ్ లోనూ సందడి చేసిన ట్రంప్ మద్యం నుంచి నెక్టైల వరకు అనేక వ్యాపారాల్లోనూ ప్రవేశించారు. తరువాత కాలంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న ట్రంప్ పలు సందర్భాల్లో దివాలా తీసే పరిస్థితి వరకు వెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్ స్టీక్స్, ట్రంప్ యూనివర్సిటీ కుప్పకూలాయి. డొనాల్డ్ ట్రంప్ కుటుంబ నేపథ్యం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. మొదటి భార్య ఇవానా జెల్నికోవా చెక్ రిపబ్లిక్ అథ్లెట్. ఆమె మోడలింగ్ కూడా చేశారు. ట్రంప్, ఇవానా దంపతులకు 3 సంతానం: డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్. ట్రంప్, ఇవానా దంపతులు 1990లో విడిపోయారు. 1993లో హాలీవుడ్ నటి మార్లా మాపిల్స్ ను ట్రంప్ వివాహమాడారు. వారికి ఓ బాలిక జన్మించాక 1999లో విడిపోయారు. 2005లో ప్రస్తుత భార్య మెలానియాను పెళ్లి చేసుకున్నారు. వారికి బారన్ విలియం ట్రంప్ అనే కుమారుడు జన్మించాడు. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. తన జీవిత ప్రస్థానంలో ట్రంప్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. లైంగిక వేధింపులు, వివాహేతర సంబంధాల ఆరోపణలు ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని కేసుల్లో జరిమానాలు కూడా చెల్లించారు. మరికొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ట్రంప్ 2000 సంవత్సరంలో రిఫార్మ్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల రేసులో అడుగుపెట్టారు. 2012 నాటికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. తర్వాత 2016 ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తో తలపడి అమెరికా 45వ అధ్యక్షుడిగా గెలిచారు. ఎన్నికల ప్రచారంలో దుందుడుకుగా వ్యవహరించడం, మెక్సికో నుంచి డ్రగ్స్ ను అడ్డుకుంటారని, అవసరమైతే సరిహద్దుల వెంట గోడ నిర్మిస్తానంటూ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని హిల్లరీ క్లింటన్ తో డిబేట్లలో ఆధిపత్యం కనబరిచారు. తద్వారా అమెరికన్ల మనసు గెలిచారు. 2017 జనవరి 20న అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు.
2017 నుంచి 2021 వరకు తన 4 ఏళ్ల పాలనలో ట్రంప్ అనేక వివాదాస్పద సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. విదేశీ నాయకులతో ఘర్షణలకు దిగడం, వాతావరణ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవడం, కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తీసుకురావడం వంటి చర్యలు చేపట్టారు. చైనాతో వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వారు. 2020లో అధ్యక్ష ఎన్నికల వేళ కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలోనూ ట్రంప్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. వైరస్ ను చంపడానికి ఉపయోగించే శానిటైజర్లు, ఇతర ద్రావణాలను మనుషులకు కూడా ఉపయోగించాలనే వ్యాఖ్యలతో తీవ్ర విమర్శల పాలయ్యారు. 2020 చివరిలో జరిగిన ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ట్రంప్ తన తెంపరితనంతో ఒక పట్టణ ఓటమిని ఒప్పుకోలేదు. ఎన్నికల్లో అవినీతి జరిగిందని, తన ఓట్లను దొంగిలించారనే ఆరోపణలు చేశారు. బైడెన్ కు అధికార బదిలీ చేయకుండా అనేక సమస్యలు సృష్టించారు. 2021 జనవరి 6న తన అనుచరులతో భారీ ర్యాలీ తీయించిన ట్రంప్ క్యాపిటల్ హిల్ పై దాడికి పురిగొల్పారు. ఈ కారణంగా అభిశంసన ఎదుర్కోవలసి వచ్చింది. అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న మూడో అమెరికా అధ్యక్షుడిగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం ట్రంప్ గైర్హాజరై అపఖ్యాతి మూటగట్టుకున్నారు. అయితే పడి లేచిన కెరటం మాదిరిగా 2022 నాటికల్లా మరోసారి రిపబ్లికన్ల తరపున అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ దూకారు. 4 క్రిమినల్ కేసులు సహా మొత్తం 91 అభియోగాలు ఎదుర్కొంటూనే అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. వ్యూహాత్మకంగా వాటి విచారణ ఆలస్యమయ్యేలా చేస్తూనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి కమలా హ్యారిస్ పై విజయం సాధించారు. ట్రంప్నకు పెరుగుతున్న మద్దతు సహా 4 ఏళ్లలో నిరాశాజనక పనితీరు కనబరిచిన అధ్యక్షుడు బైడెన్ ను ఎన్నికల బరి నుంచి తప్పించిన డెమోక్రాట్లు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను దింపినప్పటికీ సఫలీకృతం కాలేకపోయారు. ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా గెలిచారు.